చూసాం మనం. ఉత్తరప్రదేశ్ లో ఏదో ఎక్కడో ఒక దగ్గర అవును. డేరా బాబా. ఉమ్. ఆ డేరా బాబా లాగా కిమ్ము డేరా బాబా వీళ్ళందరూ కలిస్తే ఒక సార్ జగన్మోహన్ రెడ్డి నిజంగా గారు. చెప్పాలంటే మీరు అన్న కిమ్ కూడా ఆయన ఎట్లా నియంత్రణ పరిపాలన చేసినప్పటికీ కూడా వాళ్ళ దేశానికి డెవలప్ కావాలి, వాళ్ళ దేశం అగ్రంగా ఉండాలంటే పై స్థాయిలో ఉండాలనే ఆలోచన ఆయన చేస్తుండే. కానీ అదే జగన్మోహన్ అదే రెడ్డి అది కూడా కాదు కదా. అదే అదే అంటే ఈడ కూడా ఇంకోటి ఉంది సార్ ఈ కిమ్ములో. ఇప్పుడు ఆ కిమ్ ఏమనుకున్నాడంటే వాళ్ళ దేశం కోసం ఎవరు అడ్డం వచ్చినా ఎంత పెద్దవాడు వచ్చినా నా దేశం కోసం నేను చేస్తాను అని చేశాడు. ఉమ్. ఈ కిమ్ ఏం చేస్తున్నాడంటే ఇతను ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఉంది కదా సార్ ఒకటి, వైసీపీ అనే ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఒకటి ఉంది. ఆ వైసీపీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అనే కంపెనీ కోసం, ఆ కంపెనీ అభివృద్ధి చెందే దానికోసం, వాళ్ళ కుటుంబ సభ్యులు అభివృద్ధి చెందే దానికోసం, ఆయన అభివృద్ధి చెందే దానికోసం కిమ్ము లాగా అదే డేరా బాబా లాగా ఈయన ప్రవర్తిస్తున్నాడు. ఇప్పుడు 151 సీట్ ఇచ్చినప్పుడు ఈయన ఎట్ట ప్రవర్తించినా కూడా ఆ కంపెనీలో పనిచేసే వాళ్ళు కాబట్టి ఒరే మనం ఈ కంపెనీలో పనిచేస్తున్నాము మనం ఇబ్బంది పెట్టేస్తాడు అని చెప్పి మిన్నకుండిపోయినారు. ఈ కిమ్ ఏం చేసినా గమ్మునే ఉండిపోయినారు అందరూ. ఇప్పుడు కంపెనీ దివాలా తీసిపోయింది. కంపెనీ దివాలా తీసిపోయింది, ఇంకా కంపెనీ కోలుకునే పరిస్థితి కూడా లేదు అనేది వాళ్ళకు కూడా అర్థం అయిపోయింది. అర్థమైపోయి ఇంకేదన్నా దీన్ని కొంచెం డెవలప్ చేద్దాము అనుకునే కొంతమంది, వీడు మన మాట వినేటట్టుగా లేదు, మనం డెవలప్మెంట్ చేసేదానికి కూడా మనం ఒక ఐడియా ఇచ్చినా కూడా ఇతను డెవలప్మెంట్ అయ్యేట్టుగా లేదు, మనకెందుకు మనం వదిలేసి వెళ్ళిపోదాము, ఇంకొక కంపెనీ చూసుకుందాం, లేదనుకుంటే ప్రశాంతంగా శేష జీవితాన్ని రెస్ట్ తీసుకొని గడిపేద్దాము అని చెప్పి చాలా మంది వెళ్ళిపోతున్నారు. మీరు అన్నట్టు ఇప్పుడు లోకల్ బాడీలో కూడా లోకల్ గా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఎగ్జాంపుల్ తీసుకోవాలంటే మాకు తిరుపతిలో 48 కార్పొరేషన్ సీట్లలో ఎలక్షన్ జరిగింది. ఉమ్. ఎలక్షన్ అంటే నామినేషన్ చేసుకున్నారు. ఎలక్షన్ కాదు, దాన్ని నామినేషన్ అంటారు. అంటే వీళ్ళు నామినేటెడ్ చేసుకున్నారు, 48 దగ్గర నామినేటెడ్ చేసుకున్నారు. ఒక దగ్గర ఎలక్షన్ జరిగితే అక్కడ మన తెలుగుదేశం అభ్యర్థి గెలిచాడు, ఆర్సి మునికృష్ణ అనేసి. సో ఈ 48 మంది కూడా ఎన్నికలు అయిపోయి రిజల్ట్స్ వచ్చిన మరుస రోజే ఈ 48 మంది కూడా మనం డోర్లు తీస్తే ఈ పక్క దూకేయాలని ప్రయత్నం చేస్తున్నారు. మొన్న మాకు ఒక సమావేశం జరిగింది. తెలుగుదేశం, జనసేన, బీజేపీ అందరూ కలిసి ఒక సమన్వయ కమిటీ మీటింగ్ జరిగితే ప్రధానంగా నేను ఒక అధికార ప్రతినిధిగా అభిప్రాయం అడిగితే నేను చెప్పా, వాళ్ళని తీసుకోకూడదు, వాళ్ళని తీసుకుంటే మనం నష్టపోతాము. వాళ్ళు తీసుకోకపోయినా వాళ్ళు కార్పొరేటర్లుగా ఉన్నా కూడా ఈ ప్రతి ఒక్కరూ కార్పొరేటర్ గా ఉన్న ప్రతి దగ్గర కూడా 1500 ఓట్లు మనకు మెజారిటీ వచ్చాయి. 1500 ఓట్లు మెజారిటీ వచ్చి దాదాపు 63,000 ఓట్ల మెజారిటీతో మన కూటమి అభ్యర్థి, జనసేన అభ్యర్థి గెలిచాడు. ఇప్పుడు వాళ్ళని మనం కొత్తగా తీసుకొని మనకేమి లాభం, కాబట్టి వాళ్ళని తీసుకోకూడదు, దీన్ని రిజల్యూషన్ పాస్ చేయండి. మనమే కాదు, తెలుగుదేశం తీసుకోకూడదు, జనసేన తీసుకోకూడదు, బీజేపీ తీసుకోకూడదు. వాళ్ళని తీసుకుంటే అత్యధికంగా మనమే నష్టపోతాము అని చెప్పిన దానివల్ల వీళ్ళు పైరవల్లి స్టార్ట్ చేసేసారు. అంటే వాళ్ళకు ఈ పార్టీల్లో ఎవరన్నా అనుకూలంగా ఉండే వాళ్ళతో పైరవల్లి స్టార్ట్ చేసినారు. ఇప్పుడు 10 రోజుల నుండి కూడా మేము చేరిపోతాం బేసరత్తుగా, అది కూడా మాకేమి ఇవ్వాల్సిన పని లేదు, మేము చేస్తాము అని చెప్పి. కానీ ఇక్కడ గేట్లు మూసేసాం అంతే. రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనం గేట్లు తెరిస్తే, బీజేపీ కానీ జనసేన కానీ తెలుగుదేశం కానీ గేట్లు తెరిస్తే ఇప్పుడు ఆ 11 మందిలో ఒక్కరు మిగులుతారు. మిగతా వాళ్ళు అందరూ కూడా పార్టీ మారిపోయేదానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి అది అవుట్డేటెడ్. వాళ్ళందరినీ తీసుకుంటే మనకే ఇబ్బంది, కాబట్టి మనం తీసుకోకూడదు అని చెప్పి మనం ఆ ఒక్కరు కూడా ఇంకో వేరే రాష్ట్రాల్లోకి వెళ్ళి మీటింగ్లు పెడుతున్నారు కదా సార్, మీ పార్టీలో చేరుతాం, మీ పార్టీలో మర్జ్ చేస్తాం, మీ పార్టీలో కలిసిపోతామని. వాస్తవం అది. అంటే అక్కడ కూడా వాళ్ళు ఏమంటున్నారంటే వైరస్ కదా సార్, ఇది వైరస్ సార్. ఈ వైరస్ ను ఎక్కడ ఎక్కించుకున్నా, ఎవరు అంటుకున్నా మనకు ఇబ్బంది అవుతుంది. అంటే మనకు లాస్ట్ టైం కరోనా వచ్చింది కదా, కరోనా అన్న ఒకవేళ అంటుకున్నా దానికి ఏదో ఒక మందు తయారైంది. ఈ వైరస్, జగన్ వైరస్ ఎలాంటిదంటే ఆ జగన్ వైరస్ ను టచ్ చేస్తే ఖచ్చితంగా ఇంకా మన లేదు, ఏ మందు పనిచేయదు. ఆ జగన్ వైరస్ మీద ఏ మందు పనిచేయదు. గతంలో మీకు గుర్తుందా, పొన్నవోలు సుధాకర్ ఒకసారి లండన్ ఎక్కడికి వెళ్ళినప్పుడు మాట్లాడారు, ఒక రింగ్ ఉంటుంది, ఆ రింగ్ జగన్మోహన్ రెడ్డి రింగు, అందులోకి వెళితే ఇంకా ఆయనకు వశమైపోతాం, ఆయన ఏం చెప్తే చేసేస్తాం, ఆ విధమైనటువంటి అట్లా జరిగిపోతుంది అని ఆయన గొప్పగా చెప్పారు ఏదో. అంటే అతను దాన్ని గొప్పగా చెప్పాలని చెప్పాడు. ఆ గొప్పగా చెప్పాలా అనుకునింది ఏమైపోయిందంటే ప్రజల్లో ఇది వశీకరణ మంత్రం. అంటే శుద్ర శక్తులు ఒక మాంత్రికుడు ఏ విధంగా అయితే మంచి వాళ్ళని వశీకరణ చేసుకొని
ఏదో వాళ్ళ పని కానిచ్చుకునేదానికి బలిస్తారే, ఆ మాదిరి వీళ్ళందరినీ, సామాన్యులందరినీ ఆ పార్టీలకు తీసుకునేసి వాళ్ళని బలి ఇవ్వడమే. వాళ్ళు అతను డెవలప్ అవ్వడం కోసం ఆయన బలిస్తాడు అంతే. రైట్. ఓకే. వాళ్ళు వీళ్ళు పోయి ఏదో ఒక ఆశతో ప్రజలకు సేవ చేయాలనో లేకపోతే ఇంకోటి ఏమైనా చేయాలా అనుకోని కానీ ఆడికి వెళ్తే ఆడేమి ఉండదు సార్. ఇప్పుడు మీరు చూడండి ఎగ్జాంపుల్, వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఎవరైతే బీరాలు బలికారో, ఎవరైతే మా అధినేతను ఇష్టం వచ్చినట్టు మాట్లాడారో, మా తల్లి లాంటి భువనేశ్వరి గారిని వ్యక్తిగత దూషణలు చేశారో, వీళ్ళందరూ కూడా ఈ ఈ ఈ వెధవలందరూ కనుమరుగైపోయినారు. కనుమరుగయ్యారు కానీ ఇప్పటికీ కూడా వాళ్ళ రోత పత్రికలో కొన్ని రకాల వార్తలు వేస్తున్నారు. ఎందుకు మరి కూటమి నేతలు కావచ్చు, ఆ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ఎందుకు ఉపేక్షిస్తోంది అనేది మాత్రం గ్రౌండ్ లెవెల్లో బాగా ఉంది సార్. సార్ అది మాత్రం నేను బేషరతుగా ఒప్పుకుంటున్నాను సార్. మనము ఎక్కడో ఒక దగ్గర